ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం నిద్రాణ వైరస్లు కాటేస్తున్నాయి, రాష్ట్రంలో పెరుగుతున్న హెపటైటిస్ బి, సి కేసుల గురించి అనేక విషయాలు చూద్దాం. రాష్ట్రంలో హెపటైటిస్ బి, సి కేసులు ఆందోళనకరంగా మారాయి. ఈ వైరస్ సోకిన వారు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులుగా మారుతున్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో ఏపీలోనే ఈ జబ్బుల తీవ్రత ఎక్కువగా ఉంది. ముఖ్యంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో హెపటైటిస్ బి, సి కేసులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. 25 ఏళ్ల కిందట కొందరు ఆర్ఎంపీ వైద్యులు ఒకే నీడిల్ ద్వారా ఎక్కువ మంది రోగులకు వేసిన ఇంజెక్షన్ల వలన క్షౌరశాలల్లో క్షవరం, గడ్డం చేసేందుకు ఒకే బ్లేడ్లు ఉపయోగించుకోవడం వలన కేసులు పెరుగుదలకు కారణమయ్యాయి. ఇన్నాళ్ళు శరీరంలో నిద్రాణంగా ఉన్న వైరస్ లక్షణాలు క్రమంగా ఊపందుకున్నాయి. అప్పట్లో సుమారు 25 ఏళ్ల వయసులో ఉన్నవారు ప్రస్తుతం 50 ఏళ్లకు చేరినందున రోగనిరోధక శక్తి తగ్గిపోయి ఉంటుందని అంచనా. కామెర్లు, కడుపు నొప్పి, ఇతర జబ్బులతో ఆసుపత్రులకు వస్తున్న వారు వైద్యులు పరీక్షలు చేస్తున్న క్రమంలో వారికి హెపటైటిస్గా తేలుతోంది. కాట్రేనికోన మండలం పల్లం సమీప గ్రామాల్లో ఇటీవల కొన్ని కేసులు బయటపడ్డాక కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ వైద్య శిబిరాలు నిర్వహించారు. ప్రాథమికంగా స్క్రీనింగ్లో పాజిటివ్ వచ్చి తుది పరీక్షల్లోనూ వ్యాధి నిర్ధారణ అయిన తర్వాత చికిత్స అందించారు. హెపటైటిస్లో 5 రకాల వైరస్లు ఉన్నాయి. హెపటైటిస్లో ఏ నుంచి ఈ వరకు 5 రకాల వైరస్లు ఉన్నాయి. వీటిలో ప్రమాదకరమైనవి బీసీలు. ఇవి దేహంలో దీర్ఘకాలం పాటు తిష్టవేసి కాలేయ వైఫల్యానికి, క్యాన్సర్కు దారితీస్తాయి. హెపటైటిస్ ఏ, ఈ వైరస్లు ప్రధానంగా కలుషిత ఆహారం, కలుషిత నీటి ద్వారా సోకుతాయి. మనం సాధారణంగా చూసే కామెర్లు వీటి వల్ల వచ్చేవే. హెపటైటిస్ బి ద్వారా కాలేయం దెబ్బతిని దాని పనితీరు మందగిస్తుంది. క్రమేపీ అది లివర్ క్యాన్సర్కు దారితీస్తుంది. చివరి దశలో రక్తపు వాంతులు కావచ్చు. హెపటైటిస్ బి, సి వైరస్ రక్తం ద్వారా ఇతరులకు వ్యాపిస్తుంది. లాలాజలం, వీర్యం, యోని స్రావాలతోనూ సంక్రమిస్తుంది. అపరిచితులతో శృంగారం, ఇతరులు వాడిన ఇంజెక్షన్ సూదులు, బ్లేడ్లు, టూత్ బ్రష్లు వాడినా హెపటైటిస్ సోకుతుంది. ఈ వస్తువులపై వైరస్ 7 రోజుల పాటు సజీవంగా ఉంటుంది. ఒకే ఇంట్లో ఒకరికి హెపటైటిస్ వస్తే తరువాత 2-3 సోకిన కేసులు ఎక్కువగానే ఉంటాయి. హెపటైటిస్ డిలోనూ బి లక్షణాలే కనిపిస్తాయి. హెపటైటిస్ ఏ, ఈ బాధితుల్లో హెపటైటిస్ బి, సి మాదిరిగా లక్షణాలు బయటకు కనిపించడం లేదు. ఇతర జబ్బులకు వైద్య పరీక్షలు చేసినప్పుడు మాత్రమే ఈ కేసులు బయటపడుతున్నాయి. పుట్టిన బిడ్డకు టీకాల కార్యక్రమంలో భాగంగా హెపటైటిస్ బి వ్యాక్సిన్ ఇవ్వాలి. గర్భిణి హెపటైటిస్ పాజిటివ్ అయితే పుట్టిన బిడ్డకు 24 గంటల్లో హెపటైటిస్ బి ఇమ్యునోగ్లోబులిన్ ఇవ్వాలి. సూదులతో పచ్చబొట్లు వేయించుకోరాదు. ఇంట్లో ఒకరికి హెపటైటిస్ బి, సి వస్తే కుటుంబ సభ్యులందరూ పరీక్షలు చేయించుకోవాలి. వారి నుంచి ఇతరులకు వ్యాపించకుండా పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలి. రాష్ట్రంలో 31 ప్రభుత్వ చికిత్సా కేంద్రాలు ఉన్నాయి. వీటిలో శిశువులకు ఉచితంగా వ్యాక్సిన్ ఇస్తున్నారు. హెపటైటిస్ బి-సిలు నిర్ధారణ అయితే వైరల్ లోడ్ తీవ్రతను బట్టి మందులు జీవితాంతం వాడాలి. హై రిస్క్ గ్రూప్ వారికి పరీక్షలు చేసి నెగిటివ్ ఉన్నవారికి ముందు జాగ్రత్తగా వ్యాక్సిన్ ఇస్తున్నారు. 1,00,000 మంది హెల్త్ కేర్ వర్కర్స్కు కేంద్ర ప్రభుత్వం అడల్ట్ వ్యాక్సిన్ ఇచ్చింది. దీనిలో హెపటైటిస్ వ్యాధి వచ్చే హై రిస్క్ ఉన్న గ్రూపులు ఎవరంటే లారీలు, ట్రక్కుల డ్రైవర్లు, క్లీనర్లు, హెచ్ఐవి పాజిటివ్ వ్యక్తులు, ఫీమేల్ సెక్స్ వర్కర్లు, ఖైదీలు, గేలు, హిజ్రాలు, మాదక ద్రవ్యాలు, మత్తు ఇంజెక్షన్లు తీసుకునేవారు, మున్సిపల్, పంచాయతీరాజ్, పారిశుద్ధ్య కార్మికులకు ఈ వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువ. ఈరోజు మనం నిద్రాణ వైరస్లు కాటేస్తున్నాయి, హెపటైటిస్ ముప్పు గురించి తెలుసుకున్నాం కదండి. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన
సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.